వయసు పెరిగే కొద్దీ మనుషులు ఎత్తు పెరుగుతాం. యవ్వనంలోకి ఒక వయసు వచ్చే వరకు ఎత్తు ఎదుగుతూనే ఉంటాం. కానీ మీకు తెలుసా, ఆ పైన వయసు పెరిగే కొద్దీ ఎత్తు నెమ్మదిగా తగ్గడం ప్రారంభమవుతుందట. ఈ మార్పు చాలా నెమ్మదిగా జరుగుతూ ఉంటుంది కాబట్టి ఎక్కువ మందికి తెలియదు. ఉదాహరణతో చెప్పాలంటే 35 ఏళ్ల వయసున్న వ్యక్తి 80 ఏళ్ల వయసుకి దాదాపు అరంగుళం తక్కువగా ఉండవచ్చట. అదే సమయంలో 5 అడుగుల 4 అంగుళాలు ఎత్తు ఉన్న మహిళ 90 ఏళ్ల వయసులో 5 అడుగుల 2 అంగుళాలకు తగ్గవచ్చంట. చాలా మందిలో ఎత్తు తగ్గడం 40 నుంచి 50 సంవత్సరాల వయసులో నెమ్మదిగా ప్రారంభమవుతుంది. కానీ 70 సంవత్సరాల తర్వాత ఇది వేగంగా పెరుగుతుంది. వైద్యుల అభిప్రాయం ప్రకారం వృద్ధాప్యంలో వెన్నెముకలో మార్పులు, డిస్క్ సన్నబడ్డం, భంగిమ క్షీణించడం ఎత్తు తగ్గడానికి సాధారణ కారణాలు. అయితే ఒక అంగుళం కంటే ఎక్కువ ఎత్తు తగ్గితే అది సాధారణ సమస్యగా పరిగణించరు, తీవ్రమైన సమస్యను సూచిస్తుంది. ఈ టాపిక్ గురించి ఆటో ఇమ్యూన్ డిసీజ్ న్యూరాలజీ నిపుణులు ఎండి రుమటాలజీ డాక్టర్ రుతు జేసన్ హిక్మన్ చర్చించారు. ఎత్తు తగ్గడం బోలు ఎముకల వ్యాధికి ప్రారంభ సంకేతం కావచ్చని ఆయన తెలిపారు. ఈ వ్యాధిలో ఎముకలు బలహీనపడతాయి, సన్నబడతాయి. దీనివలన ఎముకలు విరిగే ప్రమాదం పెరుగుతుంది. వెన్నెముక కుచించుకుపోవడం ప్రారంభమవుతుంది. శరీరం వంగిపోతుంది. ఎత్తు తగ్గినప్పుడు లేదా అకస్మాత్తుగా ఫ్రాక్చర్ అయినప్పుడు బోలు ఎముకల వ్యాధిని గుర్తిస్తారు. ఒక అధ్యయనం ప్రకారం 3 సెంటీమీటర్ల కంటే ఎక్కువ ఎత్తు తగ్గిన పురుషులలో హిప్ ఫ్రాక్చర్ ప్రమాదం రెట్టింపవుతుందట. వెరీ వెల్ హెల్త్ ప్రకారం బోలు వ్యాధి ఉంటే ఎత్తు తగ్గడానికి అనేక కారణాలున్నాయి. వీటిలో కంప్రెషన్ ఫ్రాక్చర్ మొదటి స్థానంలో ఉంది. దీనిలో బలహీనమైన ఎముకలు, తేలికపాటి పగుళ్లు లేదా ఒత్తిడి ఫ్రాక్చర్ల ప్రమాదాన్ని పెంచుతాయి. ఈ ఫ్రాక్చర్లలో తరచుగా తీవ్రమైన నొప్పి ఉండదు కాబట్టి ప్రజలు వాటిని సాధారణ నడునొప్పిగా భావించి నిర్లక్ష్యం చేస్తూ ఉంటారు. కానీ దీనివలన వెన్నెముక కుచించుకుపోతూ ఉంటుంది. ఎత్తు తగ్గడం ప్రారంభమవుతుంది. 2వ స్థానంలో కైపోసిస్ ఉంది. ఇందులో ఎగువ వీపు గుండ్రంగా లేదా వంగి కనిపిస్తుంది. బోలు ఎముకల వ్యాధి కారణంగా వెన్నెముక బలహీనపడినప్పుడు శరీరం ముందుకు వంగడం ప్రారంభమవుతుంది. దీనివల్ల ఎత్తు తగ్గినట్లు కనిపిస్తుంది. చాలా సందర్భాల్లో బోలు ఎముకల వ్యాధి కారణంగా తగ్గిన ఎత్తు తిరిగి రాదు. కానీ మీరు భవిష్యత్తులో ఎత్తు తగ్గకుండా ఖచ్చితంగా నిరోధించవచ్చు. దీనికోసం మీరు జీవన శైలిలో మార్పులు చేసుకోవాలి. ధూమపానం మానేయాలి. క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి. ఈ కథనంలో ప్రచురించిన సమాచారం కేవలం నిపుణుల నుంచి తీసుకునేది మాత్రమే. ఏవైనా జాగ్రత్తలు తీసుకోవాలన్నా వైద్యుల సహాయం తీసుకోవాలి. నిపుణులతో సంబంధించిన వైద్యులను సూచించి తగిన జాగ్రత్తలు పాటించాలి.